గత సంవత్సరంన్నర అయితుందండి మేము ఏ పండుగలు సరిగ్గా జరుపుకోకుండా పిల్లలతో రోడ్ల మీదకొచ్చి తిరిగి తిరిగి మాకే అరే ఏంటి ఉద్యోగాలు చేసుకునే పర్సన్స్ మేము రోడ్ల మీద పడమేంది, అసలు మేము ఎక్కడొచ్చి కొన్నాము, అసలు ఏంటి ఎవరు చెప్పలేదండి. మేము కొనేటప్పుడు కూడా లీగల్ వెరిఫికేషన్స్ అయినాయి, అన్నీ అయినాయి. మరి లోన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు లీగల్ వెరిఫికేషన్ చేస్తారు, మేము లీగల్గా వెరిఫై చేసుకున్నాము. స్టిల్ అది ఏవి కరెక్ట్ కాదనంటే ఎలా చేయాలి? మరి ప్రభుత్వమైనా చెప్పండి. ఇప్పుడు రీసెంట్‌గా చూస్తే ఎక్కడ ఏది కొనాలన్నా టెన్షన్‌గానే ఉందండి. అంటే మా దగ్గర లేవు కావచ్చు. వేరే వాళ్ళు ఎవరైనా కొందామన్నా ఖమ్మంలో చూస్తే అది భూదాన్ భూములన్నారు. సరే వాళ్ళు ఇచ్చినయి కావచ్చు అని స్టిల్ వాళ్ళకి ఇచ్చేసిర్రంటే ఎవరికైనా ఇచ్చేసినట్టే కదా! ఇప్పుడు లీగల్‌గా మేము కొనుక్కున్నవి కూడా అది కాదు అని అంటున్నారు. అంటే ఏ రకంగా? మీరొక రూల్స్ చెప్పండి. ఈ ఈ రకంగానే ఉండాలి అని చెప్తే కనీసం ఇప్పటి నుండి కొనేవాళ్ళన్నా సేఫ్‌గుంటారు గదా! అలా ఎందుకు కరెక్ట్ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా జనాల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? లేఅవుట్‌లో అన్నీ ఉన్నాయండి. అన్ని లేఅవుట్‌లు పర్మిషన్ తీసుకున్న లేఅవుట్‌లే. ఇక్కడ ఏది గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇలా చేయాలి ప్రభుత్వాలు?